హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్ బోట్ నెక్ ఆహ్, అలాగే బోట్ కింద డైమండ్ షేప్ వచ్చేలాగా ఆహ్, డిజైన్ అయితే నేను మార్క్ చేసి స్టిచ్చింగ్ చేయటం అయితే చూపిస్తున్నానండి. దీనికోసం నేను క్యాన్వాస్ పేపరు నాకు వెడల్పు బోట్ కాబట్టి కొంచెం వెడల్పు కావాలి. కాబట్టి వెడల్పు మనకు సరిపడినంత తీసేసుకున్నాక ఇలా మధ్యలోకైతే ఫోల్డింగ్ వేసేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాక ఫోల్డింగ్ వైపు నుంచి ఆహ్ ఇక్కడ నేను 4:30 అంగుళాలకైతే మార్కింగ్ చేసుకుంటున్నానండి. మీ కొలతను బట్టి మీకు ఎంత వెడల్పు కావాలి అనేది అంత మార్కింగ్ అయితే చేసుకోండి. అలాగే పైనుంచి కిందకి 3:30 అంగుళాలకి. బోట్ నెక్ కాబట్టి 3:30 అంగుళాలు 4 కంటే ఎక్కువైతే డౌన్ చేయకూడదండి. మళ్ళీ 4 కంటే ఎక్కువ వెళ్ళిపోతే కొలతలైతే వేరే విధంగా తీసుకోవాల్సుంటుంది. ఇక్కడ నేను 3:30 అంగుళాలు తీసుకున్నాను. దీని ఎల్ షేప్ మా ఎల్ షేప్‌లో మార్కింగ్ చేసుకొని పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ అయితే మార్క్ చేశానండి. ఈ ఎల్ షేప్ బాక్స్‌లో వచ్చేసి నేను బోట్ షేప్‌లో అయితే రౌండ్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు కావాలంటే మీరు ఆర్మ్ హోల్ స్కేల్‌తో యూజ్ చేసైనా సరే మార్క్ చేసుకోవచ్చు. నేను నార్మల్‌గా హ్యాండ్‌తో అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. మనకి షేపు చక్కగా నీట్‌గా వచ్చేలాగా కొంచెం కొంచెంగా మార్క్ చేసుకుంటే మనకు కావాల్సిన షేప్ అయితే వస్తుందనమాట అండి. ఇక్కడ బోట్ కోసం మార్క్ చేసిన దాని దగ్గర నుంచి కిందకి 6:30 అంగుళాలండి. నేను డైమండ్ షేప్ టైప్‌లో ఉండేలాగా డిజైన్ చేస్తున్నాను కాబట్టి నాకిక్కడ కావాల్సిన కొలత లోతొచ్చేసి 6:30. 6:30కి మార్క్ చేసేసి ఈ 6:30 దగ్గర నుంచి 3:30 అంగుళాలకి అంటే వెడల్పొచ్చేసి 3:30 అంగుళాలు తీసుకుంటున్నాను. ఇక్కడ బాక్సు టైప్‌లో మార్క్ చేసేసుకున్నాక, ఈ బాక్స్‌లో మనకు కావాల్సిన డిజైన్‌నయితే మార్క్ చేసుకోవచ్చండి. పై వైపున కూడా 3:30కి పెట్టేసి, దీన్ని కూడా ఒక బాక్స్ షేప్‌లో స్ట్రెయిట్ మార్కింగ్స్ అయితే చేసుకుంటున్నానండి. అలాగే ఈ బోటు మనం బోట్ రౌండ్ కోసం మార్క్ చేసాం కదా! అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం పెట్టుకుంటే, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆహ్, మనకి షేప్ అది కూడా నీట్‌గా మనం మార్క్ చేసిన మనం కావాలి అనుకున్న షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. కాబట్టి హాఫ్ ఇంచ్ మార్జిన్‌కి కూడా తీసుకొని, ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్ దగ్గర నుంచి మనం ఎంత లోతైతే పెట్టామో అంత లోతుకి టేప్‌ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని మిడిల్‌లోకి ఒక పాయింట్ అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి డైమండ్ షేప్ కదా! డైమండ్ షేప్ కాబట్టి మిడిల్ పాయింట్ తీసుకున్నాము అంటే మనకి షేపు 4 వైపులా కూడా నీట్‌గా వస్తుంది. ఇక్కడ కూడా డైమండ్ షేప్ అంటే నేను ఈ సైడ్స్ స్ట్రెయిట్ రాకుండా రౌండ్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటున్నానండి. డైమండ్‌లోనే రౌండ్ వచ్చేలాగా అనమాట. మీకు కావాలంటే ఇక్కడ స్ట్రెయిట్‌గా కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. నేనిక్కడ రౌండ్ వచ్చేలాగా చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మీరు ఆర్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి మార్క్ చేశారు అంటే మనకి కావాల్సిన షేపు ఇంకా నీట్‌గా కూడా వస్తుందనమాట అండి. నేనిక్కడ హ్యాండ్‌తో డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేసుకున్నాక మనకు కావాల్సిన షేప్‌ని సైడు అలాగే కింద వైపున కూడా కొంచెం ఒక అంగుళం వెడల్పు ఉండేలాగా మార్క్ చేసేసుకొని మార్జిన్ కోసం మనం కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇక్కడ మనం కావాల్సిన షేప్ అయితే మార్క్ చేసేసుకున్నట్టే. నేను ఈ వీడియోలో బ్యాక్ బోట్ నెక్ డిజైన్ వరకు మాత్రమే నేను షేర్ చేస్తున్నానండి. బ్యాక్ బోట్ నెక్‌కి ఈ డిజైను నేను పెడుతున్నాననమాట. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ డిజైన్‌నయితే నేను షేర్ చేస్తున్నాను. ఎలా మార్క్ చేసి స్టిచ్చింగ్ చేయాలి అనేది. ఇప్పుడు సైడ్‌లు కూడా మనం మార్క్ చేసేసాం కదా! దీని ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసుకుంటే, మనకి ఇది లైనింగ్ పైన ఐరన్ బాక్స్‌తో ఐరన్ చేసేసుకుంటే సరిపోతుందండి. షైనింగ్ ఉన్న వైపు పెట్టేసుకొని లైనింగ్ పైన ఆహ్, హ్మ్. ఐరన్ అయితే చేసుకోవాలండి మీడియం హీట్ ఉండేలాగా. ఇప్పుడొచ్చేసి ఇది ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ కూడా మొత్తం చక్కగా నీట్‌గా నేను స్టిచ్ అయితే చేసేసానండి. మీకు వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఓన్లీ డిజైన్ వరకు షేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 8 అంగుళాలు ఖర్చుతో సహా 8:30 అంగుళాలకి మార్క్ చేశానండి. అలాగే షోల్డర్ నుంచి పొడవొచ్చేసి 15 అంగుళాలు. హ్యాండ్ డౌన్ వచ్చేసి ఆహ్, పావుతక్కువ 8 అంగుళాలండి. అంటే హ్యాండ్ లూజ్‌ని బట్టి మనకి హ్యాండ్ డౌన్ వస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 9:30 అండి. అలాగే నడుము లూజ్ వచ్చేసి 7:30 7:30 అండి. ఒక అంగుళం వచ్చేసి డాట్స్‌కి, 2 అంగుళాలొచ్చేసి ఖర్చు కోసం కూడా నేను నడుం లూజ్ కూడా మార్క్ చేసేసుకున్నానండి. ఇలా మొత్తం అంతా కూడా బ్యాక్ రెడీ చేసేసుకున్నాక,
నేను ఇక్కడ క్యాన్వాస్ పైన ఐరన్ చేసేసి ఆల్రెడీ చూపిస్తున్నానండి ఇక్కడ. చుట్టూ కూడా ఒక పావించి ఖర్చుండేలాగా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకున్నానండి. షేప్ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట. మీకు ఇందాక కింద నాకు మిషన్ బల్ల కూడా వైట్ కలర్‌లో ఉండటం వల్ల మీకు డిజైన్ క్లారిటీగా కనిపించలేదు. ఇక్కడ చూసారు కదా! లైనింగ్ పైన ఐరన్ చేసాక మీకు డిజైను అర్థమవుతుంది కదండీ! ఈ డిజైన్ అయితే నేనైతే స్టిచ్ చేశాననమాట. ఇలా మనం రెడీ చేసేసుకున్నాక క్యాన్వాస్ పేపర్‌ని మిడిల్‌లో కట్ ఇచ్చేసుకొని బ్యాక్ పార్ట్‌కి కూడా మిడిల్‌లో కట్ ఇచ్చేస్తాం గదా! ఇలా స్ట్రెయిట్‌గా చక్కగా ప్లేస్ చేసేసుకున్నాక పైనుంచి కింద వరకు కూడా స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నామనుకోండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ డిజైన్ అనేది అటు ఇటు పొ కాకుండా చక్కగా నీట్‌గా మనం మార్క్ చేసిన విధంగా అయితే ఉంటుందనమాట. ఇప్పుడు మనం క్యాన్వాస్ పైన చివరమ్మట క్యాన్వాస్ పైన స్టిచ్ పడేలాగా వేసుకుంటే మనకి నీట్‌గా బావుంటుంది. నేనిక్కడ ఫస్ట్ బోట్ వరకు స్టిచ్ చేసేసుకుంటున్నానండి. తర్వాత కింద డైమండ్ షేప్ అనేది స్టిచ్ చేస్తాననమాట. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు కింద డైమండ్ షేప్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి. పై వైపున ఖర్చు మనకి ఎంత కావాలో అంత ఉంచేసుకొని కటింగ్ అయితే ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న డైమండ్ షేప్ కూడా స్టిచ్ చేస్తాను చూడండి. ఇప్పుడు పైన బోట్‌కి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసామో అదే విధంగా క్యాన్వాస్‌కి చివరన స్టిచ్ పడేలాగా వేసుకుంటే మనకి లోపల వైపుకు తిప్పుకున్నాక బ్లౌజ్ వాష్ అయ్యాక కూడా చాలా నీట్‌గా క్యాన్వాస్ కదలకుండా ఉంటుందండి. ఒకసారి ఇదంతా స్టిచ్ అయిపోయాక లోపల మనకి బ్యాక్ అంతా రెడీ అయ్యాక ఐరన్ చేసి పెట్టుకుంటే ఇంకా నీట్‌గా ఉంటుందండి. లేదు అంటే ఐరన్ బాక్స్ లేకపోయినా సరే ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్‌గానే ఉంటుంది. కాకపోతే ఐరన్ చేసామంటే ఇంకా కొంచెం ఫినిషింగ్ అయితే ఇంకా నీట్‌గా కనిపిస్తుందనమాట. బొటిక్ స్టైల్‌లో బావుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక పావించు ఖర్చుంచేసుకొని కట్ అయితే చేసేసుకోవాలి. మధ్యలో ఉన్న ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. కార్నర్స్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక మనం చుట్టూ కూడా కట్స్ ఇచ్చేసేసుకుంటే మనకి డిజైన్ అటాచ్ చేయటం అనేది అయిపోతుందనమాట. చాలా ఈజీగానే ఉంటుందండి. ఎందుకంటే ఇది డైమండ్ షేప్ ఏమి పెద్ద కష్టంగా ఉండదు కాబట్టి, మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే స్ట్రెయిట్‌గా అయినా చేసేసుకోవచ్చు. నేనిక్కడ కొంచెం వంపు తిరిగేలాగా పెట్టాను డైమండ్ షేప్‌ని. చూసారు కదా! మనం వేసిన స్టిచ్చు కట్ అవ్వకుండా కట్స్ అనేది మూలల్లో ఇచ్చుకుంటే, మనకి లోపల వైపుకి తిప్పినప్పుడు కార్నర్స్ అనేది నీట్‌గా ఉంటాయన్నమాట. ఇలా రెడీ అయిపోయాక చూసారుగా దీన్ని లోపల వైపుకి మనం జాగ్రత్తగా తిప్పేసుకుంటమే. తిప్పేసుకొని కార్నర్‌ని ఏదైనా కొంచెం సూదైనా దేన్నైనా టర్న్ స్క్రూలు గాని పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర బయటికి తోసుకుంటే క్లాత్‌ని మనకి కరెక్ట్‌గా వస్తదనమాట. ఇక్కడ. చూసారుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం లోపల వైపుకి క్యాన్వాస్‌ని తిప్పేసుకోవాలి. హ్మ్. కొన్నిట్లికి బకరం కూడా వేసుకోవచ్చండి. ఈసారి నేను బకరం వేసి స్టిచ్ చేసేది కూడా మీకు చూపిస్తాను. కాకపోతే బకరం ఏంటంటే అన్నిట్లికి వేస్తే వేయక్కర్లేదండి. కొన్నిట్లికి వేసుకుంటే అంటే కట్ వర్క్ వస్తది చూసారా? అటువంటి ఆటిలకి వేసుకుంటే మనకి కట్ వర్క్ అనేది నీట్‌గా నిలబడి ఉంటుందనమాట. బ్లౌజు స్టిచ్ అయ్యాక కూడాను. కాకపోతే బకరం కొంచెం కాస్ట్ ఎక్కువుంటుందండి. ఇప్పుడు ఇలా క్యాన్వాస్‌ని లోపలికి తిప్పేసాక పైన టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి షేపు పర్ఫెక్ట్‌గా, నీట్‌గా కనిపిస్తుందనమాట. ఇలా మనకి బోట్‌కిను, డైమండ్‌కి మధ్యలో ఆహ్, గ్యాపు ఉంటుంది కదండీ! ఆ గ్యాపు రాకుండా ఉండాలి అంటే బ్యాక్ మనం బోట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు ఫుల్ షోల్డర్ కరెక్ట్‌గా తీసుకోవాలి. అలాగే కంపల్సరీ ఖర్చుకి కూడా మనం సైడ్ హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా! ఆ సైడ్ జాయింట్స్‌కి కూడా ఖర్చును కూడా తీసుకోవాలండి. అప్పుడు బ్యాక్ సైడ్ ఏ డిజైన్ వేసినా కూడా గ్యాప్ రాకుండా నీట్‌గా ఉంటుందనమాట. డ్రాప్ షేప్ అయినా, డైమండ్ షేప్ అయినా, ఏ షేప్ అయినా. అలా కంపల్సరీ మనం ఫుల్ షోల్డర్ తీసేసుకొని ఖర్చుకి కూడా పెట్టేసుకున్నామంటే ఇంకా ఆలోచించనవలసిన అవసరం ఏముండదండి. చక్కగా గ్యాప్ లేకుండా నీట్‌గా వస్తదనమాట.
ఇలా చివరి వరకు కూడా మనం టాప్ స్టిచ్ వేసేస్తే లోపల క్యాన్వాస్ కదలకుండా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వాష్ అయినా సరే బ్లౌజ్ చాలా నీట్‌గా ఉంటుందండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్‌లో చెప్తే నేను నెక్స్ట్ వీడియోస్ చేయటానికి ప్లాన్ చేస్తానండి. వీడియో ఎలా ఉందో లైక్ చేసి, షేర్ చేసి, ఒక సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి. చూసారు కదా! ఇలా నీట్‌గా షేప్ అయితే చూసారా అక్కడ పైన రౌండ్ షేప్ దగ్గర మీకు గ్యాప్ అనేది లేకుండా నీట్‌గా వచ్చింది. కావాలంటే అక్కడ షో బటన్ అయినా పెట్టేసుకోవచ్చండి. చాలా బావుంటుందండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా! షేప్ అయితే ఎంత నీట్‌గా, చక్కగా, పర్ఫెక్ట్‌గా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పైన బోటేంటి, కింద డైమండ్ ఏంటి చాలా అంటే చాలా నీట్‌గా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో అయితే ఒక కామెంట్ అయితే చేయండి.